అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ శివార్లో ఉన్నటువంటి నగరవనం ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో మనం ఉన్నాం. ఈ ఫారెస్ట్ ఏరియాలో ఈరోజు గ్రామ వికాస్ పేరుతో ఆర్ఎస్ఎస్ వారి బృందం ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్కి వెళ్ళేటువంటి చాలా మంది చిన్న పిల్లలు, అలాగే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి అనేక మంది స్వయం సేవకులు, అలాగే ఫారెస్ట్ అధికారులు అందరూ కలిసి ఈరోజు సీడ్ బాల్స్ని ఫారెస్ట్ ఏరియాలో చల్లేటువంటి కార్యక్రమాన్ని చేశారు. పర్యావరణ హితమే ప్రధానంగా లక్ష్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టారు. ఈ కార్యక్రమం యొక్క ఆర్గనైజర్ సోమా నీలకంఠ గారు, ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యదర్శి, గ్రామ వికాస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆయన ఉన్నారు ఇక్కడ మన దగ్గర. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ కార్యక్రమం ఎలా జరిగింది, ఎందుకు చేశారేంటి అనేటువంటి విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ కార్యక్రమం ఎలా జరిగింది, ఏం చేశారు మీరు ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఒక అంతర్భాగమైనటువంటి గ్రామ వికాస్ పేరుతోటి గ్రామ వికాసంలో 7 ఆయామాలు ఉన్నాయి. దాంట్లో పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది ఒకటి. మనం ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి సమయంలో వర్షాలు వస్తాయి కాబట్టి ఈ మాసంలో మొక్కలు నాటడము, సీడ్ బాల్స్ తయారు చేయించి ఈ వనాల్లో వేయడం అనేటువంటిది చేస్తాము. అట్లా ఈ సంవత్సరము దాదాపు మన గ్రామ వికాస్ యొక్క టీచర్ల యొక్క సమక్షంలో వాళ్ళకి శిక్షణ ఇచ్చి, అట్లాగే మన దగ్గర 24 సంస్కార కేంద్రాలు నడుస్తున్నాయి మన దగ్గర. ఈ 24 గ్రామాల్లో 24 సంస్కార కేంద్రాల్లో విద్యార్థులు తయారు చేసే విధంగా వాళ్ళని మలచి వాళ్ళ ద్వారా దాదాపు 1500 సీడ్ బాల్స్ తయారు చేయించాము. ఈరోజు ఒక కార్యక్రమం నిర్వహణ చేసి కార్యక్రమంలో ఈ యొక్క పర్యావరణం యొక్క గొప్పతనాన్ని చెప్పడము, అట్లాగే ఈరోజు మొక్కలు కనుక ఆక్సిజన్ కనుక లేకపోతే మనము ఈ మధ్యలో కరోనా విషయంలో చాలా ఇబ్బంది పడ్డాం, మనందరికీ తెలిసినటువంటిది. కాబట్టి మొక్కలు పెంచడం అనేటువంటిది చాలా మంచి బాధ్యత, ప్రతి ఒక్క సామాజిక వ్యక్తి బాధ్యత. పౌరుడైనటువంటి వ్యక్తి తప్పకుండా పర్యావరణ హితంగా సమాజంలో జీవించాలి. కాబట్టి బాల్యం నుంచే ఈ విషయాలు మనం నేర్పిస్తూ దాదాపు 15,000 సీడ్ బాల్స్ని ఈరోజు నగరవనంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ అటవీ ప్రాంతం ఉందో ఈ అటవీ ప్రాంతంలో పిల్లలు, మన యొక్క టీచర్లు, అట్లాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క స్వయం సేవకులు, అట్లాగే హితైషులు అందరి యొక్క సమక్షంలో అటవీ శాఖ వాళ్ళ యొక్క సహకారంతో సీడ్ బాల్స్ని అందరూ కలిసి వేయడం జరిగింది. ఈ సీడ్ బాల్స్లో కనీసం 80% పైగా కనుక మనకి చెట్లు రాగలిగితే మా అందరికీ తృప్తి అనిపిస్తుంది. ఆ విధంగా వస్తాయని ఆశిస్తున్నాము. ఎందుకంటే నగరవనంలో వేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ కంచె ఉంది, ప్రాణులు ఇక్కడ వచ్చి వాటిని తినకుండా ఇక్కడ సంరక్షణ ఉంటుంది. అందువల్ల ఎమ్మెల్యే గారితో మనం మాట్లాడడం జరిగింది. వారి యొక్క అనుమతితోటి ఈ నగరవనంలో ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో సీడ్ బాల్స్ అంతా వేశాము. అవన్నీ బాగా పెరగాలని చెప్పేసి ఆశిస్తున్నాము. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలు బాగుంటే మన యొక్క మానవ జీవన మనుగడ అనేటువంటిది చాలా బాగుంటుంది. కాబట్టి దానికోసము అందరితో పాటుగా చేయి కలిపి కృషి చేసి ప్రతి సంవత్సరం ఈ విధంగా వేస్తున్నాము. ఈ సంవత్సరం 15,000 సీడ్ బాల్స్ వేయడం జరిగింది. ఎంతమంది భాగస్వాములు అవుతున్నారు సార్ మొత్తం పిల్లలందరూ? దాదాపు ఈ 15,000 సీడ్ బాల్స్ని 486 మంది విద్యార్థులు తయారు చేశారు. ఇందులో వేప, కానుగ, తర్వాత నేరేడు, బాదామి, చింత, సీతాఫలము, ఇట్లా అనేక రకాల వివిధ రకాల మొక్కలు మేము తయారు చేశాము. అన్నీ కూడా వనాల్లో పెరిగేటువంటి మొక్కలు, పెద్ద మొక్కలు ఉన్నాయి, అట్లాగే మీడియం రకంగా పెరిగేటువంటి మొక్కలు కూడా ఉన్నాయి. 1000 మంది పిల్లలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. వృక్షాలు పెంచే దాని కోసం వాళ్ళు చేసినటువంటి కృషికి అందరూ అభినందించాల్సిందే. తెలుసుకుందాం. అమ్మ, నీ పేరేమి చెప్పు, ఏం చేశారు ఈరోజు? అక్కడ చూసారు. ఏం చేశారు ఈరోజు మీరు? ఏం పని చేశారు? సీడ్ బాల్స్ ని ఏం చేశారు? దానివల్ల ఏం ఉపయోగం? ఎండలు తగ్గుతాయి, వానలు వస్తాయి. మీ ఊరు ఏ ఊరు? గోనబావి. మీ ఊరు నుంచి ఎంతమంది భాగస్వాములు అయినారు? 20 మంది. 20 మంది వచ్చారా? 20 మంది ఇదే పని చేశారా మొత్తం అందరూ కూడా? మీకేమనిపిస్తుంది ఈ ప్రోగ్రాం వల్ల? చాలా సంతోషంగా ఉంది. టీచర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. టీచర్ వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎట్లా వీళ్ళకి ఏం ట్రైనింగ్ ఇచ్చారు, మీరు ఏం నేర్పించారు? అంటే సార్, ఈ సీడ్ బాల్స్ వల్ల అంటే అందులో విత్తనాలు పెట్టడం వల్ల మనము అడవిలో వేయడం వల్ల అడవి అనేది అభివృద్ధి చెందుతుంది, మొక్కలు వేపుగా పెరుగుతాయి, దాంతోపాటు కావాల్సిన ఆక్సిజన్ వస్తుంది, వర్షాలు కూడా పడే అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ ఎందుకు వస్తుందంటే ఈ చెట్లు లేకపోవడం వల్ల, భూమి వేడెక్కడం వల్ల మనకు ఎల్నినో ఎఫెక్ట్ వస్తుంది. సో ముందుకన్నా ఫ్యూచర్లో కూడా ఇది రాకుండా ఉండేందుకు మనం చెట్లు పెంచితేనే ఈ ఎఫెక్ట్ అనేది మనం తప్పించుకోగలిగాం. అందుకే స్వచ్ఛమైన గాలి, నీరు కావాలి కాబట్టి ఈ మొక్కలు నాటేందుకు మేము ఈ కార్యక్రమం చేపట్టాము. మేమే చేయడం కాకుండా పిల్లలను కూడా భాగస్వామ్యం చేశాము. ఈరోజు వీళ్ళు చేసినటువంటి ప్రోగ్రాము చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాము. పర్యావరణాన్ని హితాన్ని కోరేటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని చెప్పేసి ఆశిస్తూ